నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని యొక్క మాటలు వివరించడానికి దేవాది దేవుడు కృప చూపించినందుకు ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు కూడా చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మొదటిసారిగా ఈ ఛానల్ ఎవరైతే జీసస్ గాస్పల్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క విజ్ఞప్తి, మరి ఈ ఛానల్ ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క వాక్యము మరి షేర్ చేయండి. మరి అనేక మంది దేవునిలో బలపరచబడి దేవునిలో ఎదిగి ఫలించాలని మరి నా యొక్క విజ్ఞప్తిగా మీ ముందు పెడుతున్నాను. మరి అనేక మందికి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోహాన్ సువార్తలోని 6వ అధ్యాయంలోని 35వ వచనంలో యేసు పలికిన మాటను బట్టి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అదేమనగా, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనుడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడునూ తప్పుకొనుడని మాటను ఆయన సెలవిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన పలికిన మొదటి మాట, అంటే నేనే అనే మొదటి మాట పలికినప్పుడు ఆయనలో ఉన్న దైవత్వమును సూచిస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నేనే అనే మాటకు ఏంటి అర్థం అంటే, సమస్తమును నేనే ఉన్నాను అనే మాటకు అనే అర్థాన్ని ఆయన తీసుకొని వస్తున్నాడు. అంటే ఈ లోకంలో నేను రక్షణ ఇవ్వడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను, కానీ అదే విధముగా దైవత్వం అనేది కూడా నాలో ఉంది. నాకు అసాధ్యమంటూ ఏదీ లేదు అనే మాటను అక్కడ మనము సూచించగలము. మరి నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మరి అక్కడ దేవుడు ఒక మాటను బయలుపరిచాడు మోషేకి. పొదల్లో నుండి, మరి మండుచున్న పొదల్లో నుండి ఒక మాట పలికాడు. మోషే అడిగాడనమాట, నీవు ఎవరవి? నన్ను పంపినప్పుడు నేను వారికి ఏమని సమాధానం చెప్పాలి అనే మాట మోసెస్ అడిగినప్పుడు మోషేకి దేవుడు తన స్వరము ద్వారా స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నేనే దేవుడను, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని ఆ మాటను ఆయన అక్కడ సెలవిచ్చాడు. అంటే నేనే అనే మాటకి ఏంటంటే, నేనొక్కడనే, నేను తప్ప వేరే ఎవ్వరూ లేరని మోషేకి పొదల్లో నుండి, అగ్ని పొదల్లో నుండి దేవుడు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే మాటను మరి ఆ యేసు ప్రభువు జీవాహారము నేనే అనే మాటను ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకు యోహాను మరి సువార్తికుడు, యోహాను శిష్యుడు ఈ మాటని ఎందుకు చెప్పాడంటే, యోహాను సువార్తలోని ప్రతి అధ్యాయము, ప్రతి లేఖనము, ప్రతి పదము కూడా యేసు ప్రభుని దైవత్వాన్ని సూచించే విధముగా ఉంటుంది. అంటే ఆయన దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన కుమారుడని యోహాను మరి గట్టిగా నమ్మి ఉన్నాడు కనుక ఆ మాటను బట్టి మరి యోహాను ఈ విధంగా రాసి మనకి పెట్టి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించి వివరంగా తెలుసుకున్నట్లయితే, జీవాహారం నేనే, నిజమే. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మన శరీరానికి ఎంతైతే అవసరత ఉందో, ఎంతైతే ఆహారం కావాలో, ఎంతైతే పోషణ కావాలో మనము ప్రతిదినము అనుదినము కూడా మనం భుజిస్తూ ఉంటాం. ఆహారం లేకపోతే మనము ఈ శరీరాన్ని మరి ముందుకు నడిపించడానికి, నిలబడడానికి కూడా, మరి నడవడానికి కూడా మనకి శక్తి అనేది చాలదు, బలం అనేది చాలదు. కాబట్టి ఈ యొక్క శరీరానికి కావలసిన బలమును బట్టి, శక్తిని కొలిది మనము శరీరానికి ఎంతైతే ఆహారం అనేది అవసరత ఉందో ఆ యొక్క అవసరతను బట్టి మనము ఆహారం అనేది తీసుకుంటాం. అదే విధముగా మరి దేవుడు యొక్క యేసు పలికిన మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన శరీరానికి సంబంధించింది ఈ యొక్క పదము కాదు. ఎందుకంటే పరలోకము నుండి నేను దిగి వచ్చాను కాబట్టి నేను
నా యొక్క శరీరము, నా యొక్క రక్తము ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో, నన్ను ఎవరైతే విశ్వసిస్తారో నేను వారి యందు నిలిచి ఉంటాను, వారు నా యందు నిలిచి ఉంటారు, వారెన్నడూ కూడా ఆకలి కొనరు, వారెన్నడూ కూడా దప్పికొనరని 6వ అధ్యాయంలో మనము క్లియర్గా చదివినట్లయితే తెలుస్తుంది. యేసు ప్రభు యొక్క జీవిత విధానం చూస్తున్నట్లయితే ఆయన జీవించిన కాలం అంతా కూడా తండ్రి యొక్క పనిని జరిగించడానికి, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడని ఆయన యొక్క పరిచర్యను మనం ధ్యానించినట్లయితే తెలుస్తుంది. ఈ లోక సంబంధం ఏది కూడా ఆయన మాట్లాడలేదు, ఈ లోక సంబంధంగా ఏది కూడా ఆయన ఆలోచించలేదు, ఈ లోక సంబంధమనే ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచించలేదు. ప్రతిదీ కూడా ఆత్మానుసారమైనదిగా ఆయన ఆలోచించి ప్రతి మాట కూడా పలుకుతూ వచ్చాడనమాట. కాబట్టి ఈ రోజుల్లో మనము మరి ప్రతి నెలలో మొదటి వారం కావచ్చు, లేకపోతే సంఘాల్లో ప్రతి వారంలో కూడా మరి ప్రభురాత్ర భోజనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. ఎవరైతే నీటి మూలంగా బాప్తిసం పొందుకొని ఆయన సన్నిధానంలో మనం నిలుచుంటామో వారందరికీ కూడా ఆయన యొక్క శరీరం యొక్క రొట్టెను లేదా ఆయన యొక్క రక్తం యొక్క ద్రాక్షరసము మనం అందరం స్వీకరిస్తున్నప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ మాటను బట్టి ఆయన ఈ యొక్క పలుకు అనేది ఆయన సెలవిచ్చాడు. ఏంటంటే, జీవాహారము నేనే, నా యందు ఎవరైతే భుజిస్తారో, నా శరీరము ఎవరిలైతే నిలిచి ఉంటుందో, నా రక్తము ద్వారా ఎవరైతే విశ్వాసము ద్వారా పాపరహితుగా ఆయన ఈ లోకానికి వచ్చి పాపాన్ని క్షమించడానికి ఆ యొక్క రక్తాన్ని చిందించిన ఆ యొక్క రక్తమును బట్టి ఎవరైతే స్వీకరిస్తారో, ఆ రక్తమును బట్టి ఆ శరీరం యొక్క రొట్టెను బట్టి మనము ఆయనలో కలపబడతాము, మనలోనికి ఆయన ప్రవేశిస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన మనకి తండ్రిగా, మనకి దేవుడిగా ఈ లోకంలో ఆయన నిలిచి ఉన్నాడనేది అది జ్ఞాపకం అనేది మనం గమనిస్తాం. కాబట్టి మనము జీవాహారమును బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఈ లోక సంబంధమైన జీవాహారం గురించి అనేది ఆయన చెప్పలేదు. ఎందుకు ఈ పదము ఆ యొక్క 36వ అధ్యాయం 35వ వచనంలో ఎందుకు ఈ పదము యేసు ప్రభు వాడాడంటే, మరి దానికి ముందుగా వచనాలు మనం చదివినట్లయితే 5 రొట్టెలు 2 చేపలను ఆయన అద్భుత రీతిగా 5,000 మందికి మరి పంచడం అనేది జరిగింది. ఈ విషయంలో అనేక మంది కూడా ఆయన అద్భుతాలు చూడడానికి ఆయన యొక్క ఎక్కడైతే మరి బహిరంగ సభలు ఆయన బోధిస్తున్నాడో అక్కడ ఆయన ఆహారం సిద్ధపరిచేవాడు, అన్నీ కూడా సిద్ధపరచాడు. అవి చూడడానికి చాలామంది కూడా యేసు ప్రభుని అనుసరించారు. చాలామందిని కూడా అద్భుతాలు చూడడానికి, ఆహారం తినడానికి, ఇవి అన్నీ కూడా ఆయన వెనకాతల వింటూ ఆయన వెనకాతల అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటను సెలవిచ్చాడు. మీరందరూ కూడా ఈ లోకపరమైన శరీర విషయంలో, ఆహార విషయంలో నన్ను వెంబడిస్తున్నారు, కానీ నేను మాత్రము జీవాహారమై ఉన్నాను. దేనికి జీవాహారమై ఉన్నానంటే, నేను పరలోకము నుండి పంపబడిన వాడును గనుక ఆ జీవాహారము ఎవరిలో ఉంటుందో, ఆ జీవాహారము ఎవరిలో నివసిస్తారో వారెన్నడూ కూడా మరి చనిపోడు, వారెప్పుడు కూడా నిత్య జీవమునికి ప్రవేశిస్తారు. ఆయన ఎప్పుడు కూడా మరి ఆకలి కొనరు, ఎప్పుడు కూడా దప్పికొనరనే మాటను, ఆయన ఆత్మానుసారమైన మాటను ఆయన సెలవిచ్చాడు. ఇది గ్రహించలేని చాలామంది ప్రజలు వెనుతిరిగి నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు యేసు ప్రభుని విడిచిపెట్టి. కానీ 12 మంది మాత్రమే ఆయనను వెంబడించారు. యేసు శిష్యులను కూడా ఆయన ఈ మాట అడిగాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్తారా, నన్ను వెంబడిస్తారా అంటే, మరి సీమోను పేతురైన మరి ఆయన శిష్యుడు, నీవే నిత్య జీవపు మాటలు బోధించేవాడువు, నేను మిమ్మల్ని వెంబడించేవారు, నువ్వు పరిశుద్ధుడమైన దేవుడవని మేము నమ్ముచున్నామని ఆయన అందరి తరపున కూడా సీమోను పేతురు గురించి పేతురు మాట్లాడినప్పుడు దేవుడు ఆ 12 మంది ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించి, ఈరోజు మనం నేర్చుకోవలసిన
ఈ యొక్క మాట ద్వారా పాఠం ఏంటంటే, యేసు ప్రభు నిత్యము కూడా ఆహారం కానీ లేకపోతే నిత్య అవసరతలకు కానీ వాడుకోకూడదు. ప్రతిదీ కూడా నిజమే. మనము ఆయన నీతిని రాజ్యమును ఎప్పుడైతే వెతుకుతామో సమస్తమును కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. అది కాదనను, కానీ ఆయన మన దేవుడై ఉండాలి, మనం ఆయన బిడ్డలమే ఉండాలి, ఆయన ప్రజలై ఉండాలి. ఆయన యొక్క సంఘములో యేసు రక్తములో కడగబడిన మనము ప్రతి అవసరతను కూడా ఆయన గుర్తిస్తాడు. మనము ఎలాగ ఉండాలో, ఎలాగ వెళ్ళాలో, ఆయన చిత్తం ఏమిటో ప్రతిదీ కూడా మనల్ని బాధించడానికి, మనల్ని అవమానపరచడానికి, మనల్ని కృంగ చేయడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను బట్టి మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన జీవాహారమే ఉన్నాడు. అంటే దేని విషయంలో? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి కావలసిన ఆ యొక్క ఆత్మకి పోషణ అనేది మొదటిగా మనము ఇవ్వాలి. మన ఆత్మ చనిపోకూడదు, మన ఆత్మ కృషించిపోకూడదు, మన ఆత్మ నశించిపోకూడదు. మన ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్ళాలనే ఆ చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఈ శరీరానికి సంబంధించిన ప్రతి పోషణాన్ని, ప్రతి అవసరతని, ప్రతి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం, కానీ ఆత్మీయకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది, ఆత్మలో బలపరచబడడానికి, ఆత్మలో ఫలించడానికి, ఆత్మలో అభివృద్ధి పొందడానికి మనము ఏ ఆహారం తీసుకుంటున్నామంటే యేసు అనే ఆహారమును మనం తీసుకోవాలి, యేసు అనే పానీయమును మనం తీసుకోవాలి. అప్పుడు మన ఆత్మ అభివృద్ధి చెందుతుంది, వృద్ధి చెందుతుంది, ఫలింపబడుతుంది. అప్పుడు నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. అది దేవుని యొక్క చిత్తము. ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతను బట్టి యేసును వెంబడించవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, మన అవసరతలు అన్నిటినీ ఆయన ఎరిగినవాడు, తప్పకుండా తీరుస్తాడు. కానీ మొట్టమొదటిగా మనకు కావలసింది ఆయన యొక్క జీవాహారమైన, ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆహారము, వాక్యము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మన యొక్క ఆత్మలో ఇమిడై ఉండాలి. అప్పుడు మనము నిత్య జీవంలో ప్రవేశిస్తాము, ఆయన బిడ్డలుగా ఉంటాం. అప్పుడు మీరు అడగండి, అడిగినా అడగకపోయినా ఆయన మీ యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. ఏ పూటకు ఏం కావాలన్నా, ఏ అవసరతలున్నా, ఏ అక్కర్లున్నా ఆయన తీర్చే దేవుడు. మనం భయపడే అవసరం లేదు. మొట్టమొదటిగా మీ ఆత్మను అభివృద్ధిపరచుకోండి, మీ ఆత్మను ఫలింప చేసుకోండి. మీ ఆత్మకు జీవాహారమైన యేసును మీ యొక్క ఆత్మలో ఇమిడి చేసుకోండి. జీవాహారమైన ఆ యొక్క రొట్టెను, ద్రాక్షరసం తాగినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. యేసు నీలో ఉంటే, యేసు ప్రభు నీతో ఉంటే, యేసు నీలో ఆత్మలో కలిగి ఉంటే మీరు నిత్య జీవం పొందుకుంటారు. నిత్య జీవం పొందుకొని మరి ఆయన దగ్గరికి వెళతాము. ఆ కింద మరి వచనములో, నా యొద్దకు వద్దువారు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను అంటున్నాను. నిజమే. ఈరోజు దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఇంకా లోక సంబంధమైన ఆలోచనల కోసం, శరీర సంబంధమైన ఆలోచన కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే అవన్నిటినీ పక్కపెట్టి యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రము కూడా ఆయన త్రోసివేయడని ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకొని, నువ్వు యేసు యొద్దకు రా. నీ అవసరతలు బట్టి, మీ అక్కర్ల బట్టి నువ్వు యేసు యొద్దకు రావద్దు. మొదటిగా నీ యొక్క ఆత్మను రక్షించుకోవడానికి, నీ యొక్క ఆత్మ బలపరచబడడానికి, నీ యొక్క ఆత్మ ఫలింప చేయడానికి, నీ యొక్క ఆత్మ నిత్య జీవంలో ప్రవేశించాలంటే నీవు యేసుని కలిగి ఉండాలి. యేసు నీ యొక్క ఆత్మలో కలిగి ఉండాలి. యేసు యొక్క మరి ఆత్మ నీలో నివసించినప్పుడు, నీవు ఆయనతో నివసించినప్పుడు నీవు ఆయనలో ఫలిస్తావు, నిత్య జీవంలోకి వెళ్తావు. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఆత్మకు సంబంధమైన జీవాహారమును, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ యొక్క ఆహారమును మీరు భుజించినప్పుడు, స్వీకరించినప్పుడు, ఆయన యొద్దకు మీరు రావాలంటే వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. మీ పాపాలని క్షమించమని అడగండి. పాపిగా ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గరకు రండి. ఆయన క్షమించే దేవుడు, ఆయన మన్నించే దేవుడు, కనికరం చూపించే దేవుడు కనుక ఆయన యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రం కూడా ఆయన తోసివేయడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా దేవునిలో
మరి నిత్య జీవంలో మీ యొక్క ఆత్మీయ చేతుల్లో ఎదగాలని, జీవాహారమైన యేసును మీరు భుజించాలని, పరలోకము నుండి యేసుని మీరు భుజించాలని, ఆ యొక్క ఆత్మ మనలో ఫలింపచేసి మనలో వృద్ధిని, ఆత్మను మనలో కలిగి ఉండాలని దేవుని చిత్తమే ఉందనే విషయాన్ని మీరు గమనిస్తూ ఈ యొక్క మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించి ఫలింపచేయును గాక.